అందరికీ నమస్కారం. ఈరోజే మాఘ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారం కలిసి రావడం చాలా అరుదు. ఇలాంటి అమావాస్య కోసం ఎందరో మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజుకు విపరీత శక్తులు ఉంటాయి. అయితే ఈరోజు అర్ధరాత్రి 12 లోపు ఈ వీడియో మీ కంట పడితే చాలు, మీరు ఈ వీడియోను చూస్తే చాలు, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలుగుతారు. ఈరోజు మాఘ పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకసారి వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో మాఘమాస స్నాన మహిమ గురించి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం ఒక విద్యాధరుడు సంతానం కావాలని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరం నందు తపస్సు చేయుచుండెను. నియమబద్ధుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి ప్రత్యక్షమయ్యను. వరమును ఇచ్చెదనని కోరుకొమలను, పుత్రుని ఇవ్వమని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగం లేదు, అయినను నేను నీ తపముకై మెచ్చి పుత్రికను అనుగ్రహించునని అంతర్ధానమయ్యను. అలా వారికి ఒక పుత్రిక కలిగి ఆమె పెరిగి పెద్దదయ్యను. ఆమె మిగిలి సుందరమై సద్గుణాన్ని కలిగి ఉన్న కన్యలాగా మారెను. ఆయన చూసిన వారికి సంతోషం కలిగించెను. విద్యాధరుడు తన కూతుర్ని ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపాలని అనుకోలేదు. కూతురికి వివాహం చేసి అల్లుణ్ణి కూడా నా ఇంటి యందు ఉంచుకోవాలని అనుకున్నాడు. ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూశాను. ఆ రాక్షసుడు దేవిపుత్రుడు. మికిలి దివ్యశక్తులను సంపాదించడం తాను కోరిన రూపము ధరింపగల శక్తిగుల ఆ రాక్షసుడికి ఉంది. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి వెంటనే ఆమె ప్రేమలో పడ్డాడు. ఆమెను ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలని తలచెను. ఆ రాక్షసుడు మికిలి శక్తివంతుడు. శివుని తపస్సు చేయ మెప్పించే శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడు వానికి త్రిశూలమును ఇచ్చుచు, ఓయి, ఇది నీ శత్రువునకు ఆధీనమైనచో నీవు మరణించదవని చెప్పి ఇచ్చెను. అలా వరగర్వితుడైన రాక్షసుడు, నన్ను మించిన శత్రువు ఎవరు లేడు, అయినా నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలిచి వరగర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తిస్తూ ఉండెను. అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూసి, సుందరి, నన్ను వరించమని అడిగాను. దానికి ఆమె నా తండ్రిని అడగమని చెప్పాను. అప్పుడు రాక్షసుడు విద్యాధరుడు వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహం చేయమని కోరెను. విద్యాధరుడు అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయుటకు తిరస్కరించెను. రాక్షసుడు చేయనది లేక తిరిగి వచ్చెను. విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్ర కిందనున్న ఒక ఇంటి వద్ద ఉంచెను. ఒక ముహూర్తమును ఆమెను వివాడదలిచెను. ఇంకోవైపు విద్యాధరుడు తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తము చెప్పమని అడగగా, బ్రహ్మ 8 మాసముల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, అంతవరకు ఆగమని చెప్పెను. రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు తర్వాత విద్యాధర పుత్రిక దగ్గరికి వచ్చి ఆమెతో 8 మాసాల తర్వాత మంచి ముహూర్తం ఉన్నది, వివాహం ఆడదలుచుకున్నానని చెప్పెను. ఈలోపు నేనేమీ బాధ పెట్టను, నీవేమి కోరిన వస్తువులు తెచ్చి ఇచ్చేదను అనగా ఆమె ఏమీ మాటలాడలేదు. రాక్షసుడు మరలా అడగగా, నాకు ఇప్పుడేమీ అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలం నా శివుని దర్శించు, వ్రతం ఉన్నది గనక దర్శించి పూజించుటకు శివలింగము ఎదుట ఉన్న చెప్పమని అడిగాను. ఆ రాక్షసుడు పాతాళంలో ఉన్న అటకేశ్వరుని చూపించెను. విద్యాధర పుత్రిక రాక్షసుని అనుమతితో శివ సందర్శనములకై ప్రతి సోమవారం పాతాళములకు పోయి వచ్చుచుండెను. ఒకనాడు ఆమె పాతాళ లోకమునకు హటకేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళెను. అప్పుడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి కూడా అటకేశ్వరిని దర్శించవచ్చును. ఆమెను చూసెను. ఆశ్చర్యపడి, అమ్మాయి, నీవిచట ఉన్నావేమని అడిగాను. అప్పుడు ఆమె తన వృత్తాంతము చెప్పెను.
రాక్షసుడు తనను సముద్రం కిందనున్న గృహమున నిర్బంధించడని చెప్పెను. నారదుడు ఆమె చెప్పినదంతయు విని, అమ్మాయి భయపడకుము, విష్ణు భక్తుడైన వాడే నీకు భర్తగా వస్తాడు. నీకు భర్తయగు వారిని నీ వద్దకు పంపెదను, అతడే నీ భర్త. విచారించకుము, నా మాటము నమ్ము. నీకొక ఉపాయము చెప్పెదను వినుము. ఇచట శివుడికి ఎదురుగా మానస సరోవరము కలదు. మాఘమాసమున ఈ సరస్సులో స్నానమాచరిమ్ము. పుష్పాదులతో శ్రీమన్నారాయణను పూజించి ప్రదక్షిణ నమస్కారములు చెయ్యుము. మాఘమాసమంతయు ఇలా చెయ్యుము. ఇలా చేసిన వారు కోరినది తప్పక లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడుతాడు. మాఘమాసమును పూజాధికము సత్య ఫలములు ఇచ్చును. నా మాటము నమ్మమని చెప్పి నారదుడు తన దారిన తాను పోయెను. విద్యాధర పుత్రిక నారదుని మాటలకు మనస్ఫూర్తిగా నమ్మెను. ఆమె మాఘమాసమంతయు అటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్ళి స్నానం చేసి పూజనగు వాణిని చేయుచుచుండెను. నారదుడి మాట యథార్థమగుటచే ఎదురు చూచుచూ ఉండెను. మాఘమాసంలో వ్రతముతో గడిపెను. నారదుడు ఒక సంచారం చేయుచు సౌరాష్ట్ర దేశమున పరిపాలిస్తున్న శ్రీ మహావిష్ణువు భక్తుడగు హరిద్రదుడను మహారాజుకు చూచెను. ఆ రాజు సర్వకాల సర్వావస్థలయందు శ్రీమాన్ మహావిష్ణువును ప్రార్థించుచుండెను. అందరి యందు శ్రీమన్నారాయణుడే దర్శించుకుంటూ నుండెను. అందరినీ హరి అని ఆహ్వానించుచుండెను. విష్ణువు అని పిలుచుచూ ఉండెను. గోవింద అని మాట్లాడుతూ ఉండెను. శ్రీకృష్ణ అనుచు వస్తువులను స్వీకరించును. దామోదరాను భుజించును. కేశవ అనుచు నిద్రించును. నరసింహ అంటూ స్మరించును. ఋషికేశ అని మేలుకొనును. వామన అంటూ తిరుగును. ఏ పని చేయుచు ఎవరితో మాట్లాడుచు ఏదో ఒక విధంగా శ్రీమన్నారాయణ తలుచుచు ఇట్లు విష్ణు భావన తన్మయుడైన హరిద్రయుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను. హరిద్రదుడు నారద మహర్షిని చూసి ఎదురు వచ్చి గౌరవించెను. తగిన ఆశ్రమమును కూర్చోబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. అప్పుడు నారదుడు రాజుతో, రాజా, విద్యాధర కన్య ఒక వరగర్భితుడైన రాక్షసుడు ఒకడు బలాత్కారంగా అపహరించి సముద్ర గర్భమున దాచియుంచెను. ఆ విద్యాధర కన్యక త్రిలోక సుందరి, సద్గుణశీలి. నీవు ఆమెను భార్యగా స్వీకరించాలి. ఆ రాక్షసుడిని నీ వాడే త్రిశూలంతోనే సంహరింపవలెను అని వానికి తగిన రీతిలో వివరించి నారదుడు అర్జున నుండి లోక సంచారార్థము పోయెను. ఇక హరిద్రదుడు సముద్రము వద్దకు పోయెను. నారదుడు చెప్పినట్టుగా సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. హరిద్రదుడు ఆ రాక్షసుడు చూసెను చేరెను. ఆ సమయమున రాక్షసుడు ఇంట లేడు. అతడు వివాహం ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోచు శూలము ఇంట్లో ఉంచి వెళ్ళెను. రాజు రాక్షసు ఇంట నున్న శివుని శూలమును గ్రహించి ఉండెను. రాక్షసుడికి అప్పటికి తన శూలము పరహస్తగతమైనదని గమనించెను. అప్పుడు రాక్షసుడు ఆ రాజును చూసి, ఇట్టి వానితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలిసి హరిద్రునితో యుద్ధము చేయతలిసెను. రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధం చేసెను. హరిద్రదుడు శివుని ఉపయోగించి రాక్షసుని సంహరించెను. ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమె నారదుని స్మృతికి తెచ్చుకొనిన మాటలు వారిని భర్తగా హరించెను. హరిద్రదుడు ఆమె వివాహమాడెను. ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజలను మాఘమాస స్నానమును మానక చేయుచూ ఉండెను. చిరకాలము సుఖశాంతులతో లాభములు గడిపి శ్రీహరి సాహిత్యమును చేరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునికి వివరించెను. మాఘ అమావాస్యంతో కలిసి వచ్చింది గనక ఈరోజు మాఘ ఆదివార కథను వింటే సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వము సోమయాజుల వారి సోమదేవమ్మ మాఘ ఆదివార నోములు పట్టి 5 ఏళ్ళు నియమ నిష్టలు పాటించి ఉద్యాపం తీర్చుకున్న సమయంలో కథ వినేవారు లేక కుమారులను పిలిచి మాఘ ఆదివారం నోము కథ రండిరా అంది. వారు, అమ్మ, మేము రాజు కొలువునకు వెళ్ళుటకు ఆలస్యం అవుతుంది అని వెళ్ళిపోయిరి. అప్పుడు సోమిదేవమ్మ వీధిన పోయే పిల్లలను పిలిచి మాఘ ఆదివారం నోము కదా వినండిరా అనగా వారు మేము ఆడుకోవాలని దూరంగా పోయిరి.
తరువాత సోమిదేవమ్మ రేవుకు వెళుతున్న అమ్మలక్కలను పిలిచి మాఘ ఆదివారం నోము కథ వినండి అనగా వారు మాకు ఇంటిలో పని ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతలో నిండు గర్భము ధరించి ఉన్న రమాదేవి అనే ఒక ఆవిడ ఎక్కడికో వెళుతూ అక్కడికి రాగా సోమిదేవమ్మ ఆమెను కూడా పిలిచి మాఘ ఆదివారం నోము కథను విని పొమ్మనగా ఆమె ఇలా అంది, అమ్మ నాకింత అన్నమ పెట్టినచో నేను కథ వినదను అన్నది. అప్పుడు సోమిదేవమ్మ ఆమెను సరే రమ్మని లోపలికి పిలిచి స్నానము చేయించి పరమాన్నము వండి ఆమెకి పెట్టి తాను కూడా తిన్న తర్వాత కథ చెప్పడం ప్రారంభించినది. అయితే అప్పుడే తినటం వలన రమాదేవికి నిద్ర వచ్చి నిద్రపోసాగినది. కానీ ఆమె కడుపులోని శిశువు కథ వింటూ కొట్టుతూ ఉండడంతో సోమిదేవమ్మ కథ చెప్పటం ముగించి రమాదేవి పొట్ట మీద అక్షింతలు వేసి తాము తల మీద వేసుకునే లోపు రమాదేవి నిద్రలేచినది. నిద్రలేచిన రమాదేవితో సోమిదేవమ్మ ఇలా అంది, రమాదేవి నీవు నిద్రలో ఉండగా నీ కథలో ఉన్న బిడ్డ కడుపులో ఉన్న బిడ్డ నోము కథ విన్నది. పురుడు వచ్చినప్పుడు మగబిడ్డ పుట్టినచో పగడాల వాడ కురియను, ఆడబిడ్డ పుట్టినచో ముత్యాల వాన కురియను. నేనప్పుడు నిన్ను చూడడానికి వస్తాను, మీ ఇంటి గుర్తులు చెప్పమని ఆమె వివరాలు తెలుసుకొని రమాదేవి తిరిగి పంపెను. ఆ తర్వాత కొంతకాలము ముత్యాల వాన కురిసెను. అప్పుడు సోమిదేవమ్మ రమాదేవికి ఆడ శిశువు పుట్టెనని తెలుసుకుని ఉయ్యాల, చీర, ఉగ్గు గిన్నె తీసుకొని పోయి పురిటి బిడ్డకు నీళ్లు పోసి ఉగ్గు పెట్టి చీర చుట్టూ కొమ్మకు కట్టి ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడి దీవించి పాడి ఆవునిచ్చి ఇంటికి వచ్చెను. ఆ తర్వాత రమాదేవి పనికి పోయినది. అయితే ఆ మార్గమున పోవుచున్న రాజు రమాదేవి దగ్గర ఉన్న పసిపాపను చూసి ఆమె మహాలక్ష్మి అంశము గల చిన్నది, రాజ్యాంతపురంలో ఉండదగిన బిడ్డ ఆయన గ్రహించి రమాదేవితో అమ్మ నీవి ఇంకా మా రాజభవనం ఉండవచ్చునని తన వెంట తీసుకొని పోయాడు. అలా వారు దారిలో వెళ్తూ ఉంటే ఎండిపోయిన చెట్లు చిగిరింపసాగినవి, ఇనిగిపోయిన గుంటలు నీటితో నిండినవి. ఆ ఆడ శిశువుకి ఎదురైన గొడ్రాళ్లకు బిడ్డలు కలిగిరి. కొన్ని దినములకు ఆ పాప పెరిగి పెద్దదైనది. రాజకుమారుడు ఆమెను ప్రేమించి రెండో భార్యగా వివాహమాడి అనురాగముగా చూసుకొనసాగాను. దానితో రాజకుమారుని పెద్ద భార్యకు చిన్న భార్యకు అసూయ కలిగి ఆమె 7 వారముల నగలు అపహరించి ఒక భరణిలో పెట్టి నదిలో పారివేయించినది. కానీ నదిలోని ఒక చేప ఆ నగలు గల భరణిని మింగినది. చిన్న భార్య నగలు పోయాయని ఎంతో బాధపడినది. ఇంకొక వైపు నగలు మింగిన చేప జాలర్లకు చిక్కినది. జాలర్లు ఆ చేపని తెచ్చి యువరాజు వారికి ఇచ్చిరి. యువరాజు గారు దానిని వండి కూర చేయమనుచు చిన్న భార్యకు ఇంటికి పంపెను. చిన్న భార్య చేపను కొయ్యిచూ ఉండగా బరిన బయటపడి పోయిన నగలు దొరికినవి. అప్పుడు చిన్న భార్య ఆ నగలను నీటన్నిటినీ కూడా రాజుకు కబురు చేసినది. రాజుకు అప్పుడు చిన్న భార్య అలంకరణను చూసి సంతోషించి నగలు దొరికిన సంగతి పెద్ద భార్యకు చెప్పాను. అంతఃపురముకు పోయాను. అంతఃపురం పోయిన సంగతి అంతకు పూర్వమే తెలిసి చిన్న భార్యను ఏమనకుండా ఆమెను చంపేయాలని అనుకుంది. ఒకనాడు పెద్ద భార్య చిన్న భార్యను విందుకు పిలిచి పాయసంలో విషం కలిపి చంపబోచుండగా రాజు కూడా భోజనముకు వెళ్ళి అది విషపు పాయసమని తెలియక తాగి మృతి చెందెను. చిన్న భార్య భర్త మరణమునకు చాలా దుఃఖించి రాజుతో సహగమనం చేయుటకు సిద్ధపడాను. పెద్ద భార్య తాను కూడా సహగమనం నిశ్చయించుకొనెను. బయలుదేరి పోచుండగా సూర్య భగవానుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఎదురువచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నారని అడిగాను. అప్పుడు చిన్న భార్య భర్తతో సహగమనం చేయడంకు వెళ్ళుచున్నాను అని చెప్పాను. అది విని ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ అని దీవించి ముందు నాకు కాళ్ళు కడుక్కొను నీళ్ళు ఇచ్చి నీవు కాళ్ళు కడుక్కో అనెను. ఆమె అట్నే చేశాను. తర్వాత ఆ బ్రాహ్మణుడు నాకు దాహం ఇచ్చి నీవు కూడా దాహం పుచ్చుకోమనెను. అప్పుడు ఆమె భర్త మరణించి నేను తెప్పించుచున్నాను, దాహం పుచ్చుకుంట ధర్మం కానను. ఆ బ్రాహ్మణుడు నీ భర్త మరణించాడు, నేను చెప్పినట్టు చెయ్యము అనను. ఆమె ఆ విధానంగా చేస్తూ ఆ బ్రాహ్మణుడు తన తలంటి నీళ్లు పోసి గంధం ఇవ్వమని అడిగి ఆమె కూడా తలంటుకొని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించెను. ఆమె భయపడి స్వామి భర్త చనిపోయిన దుఃఖంతో కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకున్నాను, దాహం పుచ్చుకొని కడుపు దాచుకున్నాను, పసుపు రాసుకొని ముఖం దాచుకున్నాను అని చెప్పేసి ప్రశ్నించింది. అందులకు ఆ బ్రాహ్మణుడు సౌభాగ్యవతి భవ, నీకు ఎందుకమ్మా అంత భయం, నేను చెప్పినట్టుగా చేయమనను.
అంతటా ఆమె అట్టే చేశాను. తర్వాత ఆమె చెప్పినట్టుగా అతనికి బొట్టు పెట్టి తాను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనం పెట్టి తాను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలం వేసుకొని ఆ బ్రాహ్మణుని పాదాలకు నమస్కరించగా ఆ బ్రాహ్మణుడు సూర్య భగవానుడిగా మారి, అమ్మ నీ భక్తికి మెచ్చి తిని నీవు తల్లి గర్భమున ఉన్నప్పుడు మాఘ ఆదివారం కథలు విని పవిత్రురాలివి అయ్యావు. నీకు ఏమి కావాలో కోరుకోమను ఇచ్చేదను అని ఆమె సంతోషించి తనకు ప్రతిభిక్ష పెట్టమని కోరినది. అంతటా సూర్య భగవానుడు అట్టే అని అక్షింతలు ఇచ్చి ఆ అక్షింతలను నీ భర్త శవం మీద చల్లమని అదృశ్యమయ్యను. ఆమె అక్షింతలు తీసుకొని భర్త శవం దగ్గరికి వెళ్ళి ముమ్మారు ప్రదక్షిణలు చేసి భర్త మీద అక్షింతలు చల్లగా నిద్ర నుండి లేచినట్టుగా లేచెను. అది చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపడి, నీ భర్త బ్రతకడానికి ఏమీ నోము నోచితివమ్మ అని అడిగిరి. అందుకు ఆమె, నేను ఏమీ నోమి నోయలేదు, ఏ వ్రతము చేయలేదు. మాఘ ఆదివారం నోము పట్టి సోమిదేవమ్మ కథ చెప్పగా ఆ కథను నేను విన్న ఫలమే కానీ నేను చేసిన ఫలం కాదని చెప్పాను. అక్కడున్న వారందరూ కూడా, ఆహా, నోము కథ విన్నంత మాత్రానే ఇంత మహత్యం ఉన్నది, నోము నోచుకున్నచో ఇంకెంత మహత్యం ఉన్నదని అప్పటి నుంచి ఈ నోము ప్రతి మాఘ ఆదివారం నోచుకొనుచూ వచ్చారు. రాజు తన 2 భార్యల చేత ఈ నోము నోయించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము బట్టి 5 పండ్లు ఉద్యాపనము చేయమని, మొదటి వారము పాలు తాగకుండా ఒక ఆదివారం నాడు ముత్తైదులకు భోజనం పెట్టవలెను. 2వ వారము మజ్జిగ తాగకుండా 5 ముత్తైదులకు పెరుగుతో భోజనం పెట్టవలెను. 3వ వారము పప్పు తినకుండా 5 ముత్తైదులకు బూరెలతో భోజనం పెట్టవలెను. 4వ వారము తలంటుకోకుండా 5 ముత్తైదులకు తలంటి భోజనం పెట్టాలి. 5వ వారం తాంబూలం వేసుకోకుండా 5కి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి 5 రవికల గుడ్డలు ఉగ్గగిన్నె ఉయ్యాల ఇచ్చి ఆదినారాయణమూర్తికి 5 మూరల అంగవస్త్రములు ఇచ్చి ఉద్యాపన చేసుకోవలెను. ఈరోజు మాఘ పురాణంలోని ఈ కథను వింటే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాగే ఆదివారం అమావాస్య రోజు అన్నదానం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలిపే ఈ కథను వింటే అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాలి వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికి ఎవరు రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచేది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఒక సాధువు రామశాస్త్రి దగ్గర అన్నదాన మహిమ చాలా గొప్పది, దానిని వర్ణించాలి అంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు, నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయినటువంటి పార్వతీదేవి అన్నమాట. ఆమె కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకే కాశీలో ఎవ్వరికి అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన పాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగా ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాను. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ ప్రణామములు చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి కానీ ఇతరుల వల్ల కాదు అని తమ మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నీవు తెలుసుకొని ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవతమును ఒక పట్టణము ఉన్నది. ఆ పట్టణమును ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజా సంతోషించి, బాబు నీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి, ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే కదా అని రాజు అని ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాడిని అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది.
దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని చెప్పి హిమవతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెళుతూ ఉండగా రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరి వెళ్ళాలి అని అడిగాడు. హిమవత్ పర్వత్ దగ్గరికి వెళ్ళాలి అన్నాడు బ్రాహ్మణుడైన రామశాస్త్రి. దానికి బోయవాడు, సరే స్వామి దారి తక్కి ఆమెడ దూరం వచ్చేసావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, పొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అని బోయవాడు అన్నాడు. అప్పుడు రామశాస్త్రి చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకొని వెళ్ళాడు. చేను దగ్గరికి వెళ్ళడంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నాయి. కానీ వాటిని ఉడికేసుకోమని ఇవ్వడానికి వారి వద్ద కుండ లేకపోయిందే. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలా మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయన నాకేమి వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అని అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పడుకోబెట్టడం అంటే మనసు ఒప్పుకోలేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్ట తేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకొమ్మనను. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రము పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో కింద పడుకోకండి, పురులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర ఒక కునుకు తీశాడు. అంతలోనే ఎక్కడి నుంచో వచ్చి తెలియదు ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులి వాత పడ్డాడని ఎంతో విచారించాడు. బోయవాడి భార్య రామశాస్త్రితో, స్వామి నా రాత ఎలా ఉండగా ఎవరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హిమవత్ పర్వతం దారి చూపిస్తాను, నడవండి అని ఆమె తీసుకొని దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తెలుసుకుంటూ హిమవత్ పర్వత్ దాన్ని చేరుకుంటాడు. అక్కడ రాజు చూసి, పార్వతీదేవి చెప్పినట్టుగానే పుట్టినప్పుడు నీ పిల్లవాడిని ఏకాంతంగా చూసడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాడిని కన్నది. బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాడిని అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పమని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవానికి వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం ఈ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చారపప్పు, పుట్టతేనె ఇచ్చిన బోయవాడిని నేనే. ఈ మాత్రపు దానానికే ఈ రాజుగారికి కుమారుడిగా పుట్టి రాజ్యం మేలబోతున్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా తువా కువా అంటూ ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాది వృద్ధి కలిగి సుఖంగా దీవించసాగారు. ఈ అమావాస్య రోజు శరణుగోరి వచ్చిన అతిథికి సత్కారం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే ఈ పురాణ కథను వింటే జీవితంలో దేనికి లోటు రాదు, అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముడితో, పితామహ, శరణుజొచ్చిన వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న వారిని ఎలాంటి ఫలితం దక్కుతుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, అది తెలియాలి అంటే ఒక కథ చెప్తాను విను. ఒకసారి ఒక బోయవాడు అడవికి వేటకు వెళ్ళాడు. కొండ పూతగా వర్షము పడినప్పుడు ఆ బోయవాడు చెట్టు నీడలో ఆశ్రయం తీసుకున్నాడు. ఆ చెట్టు నీడ మీద ఒక పావురాల జంట కాపురం ఉంటున్నాయి.
ప్రొద్దున అనగా వెళ్ళిన ఆడపావురం తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులుగా ఉన్నది మగ పావురం. ఆ పావురం అలసిపోయి ఉన్న బోయవాడిని చూసింది. పక్కనే ఉన్న వలను వేట సామానును చూసి భయపడింది. ఎప్పుడో ప్రొద్దుననగా పోయింది. ఎక్కడున్నదో ఎలాగున్నదో నా ప్రాణేశ్వరికి ఎట్టి ఆపద సంభవించలేదు కదా. ఆమె లేని నా జీవితం శూన్యం, శోకమయం. నా హృదయేశ్వరి ఏ బోయవాడి చేతిలోనో చిక్కలేదు కదా అని బాధపడినది. ఇంతలో వాన తగ్గుముఖం పట్టినది. కానీ చలి మృత్యుదేవతల ఆ వనాన్ని కవలించినది. ఇంతలో మగ పావురం యొక్క శోకం విని ఆడపావురం, ఇక్కడ ఈ బోయవాడి వలలో ఉన్నాను ప్రాణనాథ అని అన్నది. మగ పావురం కిందకు చూస్తే వేటగాడు ఆడపావురం ఉన్నది. అది చూసిన మగ పావురం, హతవిధి, నీ వలలో చిక్కుకున్నావా అని బిగ్గరగా ఏడవసాగింది మగ పావురం. అప్పుడు ఆడపావురం, శరీరాలు శాశ్వతం కావు, మంచి ఒకటే మిగిలి ఉండేది, ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేది. అదే భగవంతుడైన వాడిని, శరీరజొచ్చిన వాడిని కాపాడటం కంటే గొప్ప ధర్మం లేదని పెద్దలు అంటారు. పాపం, ఈ బోయవాడు ఆప్తుడై మన గూటి వద్దకు వచ్చాడు. నా గురించి విచారణ మాని అతిథి అయిన ఇతని సంగతి చూడుము అని అమృత వాక్యాలు పలికింది. వెంటనే ఆ బోయవాడి ముందు నిలిచి మగ పావురం ఇలా అంది, అయ్యా, నీవు బాగా అలసినట్టున్నావు, నేనేమి సేవ చేయగలనో చెప్పమని అన్నాడు. దానికి బోయవాడు, ఓ పావురమ్మ, నీవెంత దయగల దానవు. చలితో నా శరీరం గడ్డకట్టుకుపోతున్నట్టుంది. ఈ చలి నుండి నన్ను కాపాడు అన్నాడు. పావురము వెంటనే గూటిలో దాచుకున్న ఎండు పుల్లలన్నీ తెచ్చి చలి మంట వేసింది. ఆ పావురం చేసిన సహాయానికి ఎంతో సంతోషించి ఆ బోయవాడు చలి కాచుకున్నాడు. చలి దగ్గర పోయినవాడు, గువ్వ ఎంతో ఆఖరిగా ఉంది అన్నాడు. దానికి మగ పావురం కొంతసేపు ఆలోచించి, అయ్యా, పక్షుల దగ్గర దాచిపెట్టుకునే ఆహారం ఉండదు కదా, పరోపకారార్థం ఇదం శరీరం అని మా పెద్దలు చెప్పారు. నా శరీరాన్ని తప్ప నేనేమి ఇవ్వగలను, దీన్ని తీసుకొని మీ ఆకలి బాధ తీర్చుకోండి అని చెప్పింది. ఆ బోయవాడు నివ్వెరపోయి చూస్తూ ఉండగా ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అందులో దూకింది మగపావురం. ఆ దృశ్యం చూసి బోయవాడికి జ్ఞానోదయమైంది. ఆహా, ఈ పావురం ఎంత గొప్పది. నా ఆకలి తీర్చడం కొరకు శరీరాన్ని, భార్య పిల్లలని, ప్రలోభాలను విడిచి శరీరం దృఢప్రాయంగా ఎంచి ఆహుతి చేసింది. ఏమి త్యాగము, ఏమి దయ. రూపంలో చిన్నదే అయినా గుణంలో పెద్దది. ఇక నేను హింస చేయలేను, మోహం విడిచాను అని అనుకున్నాడు. వలలోని పక్షులన్నిటికీ విడిచిపెట్టాడు. బోయవాడు వడిలో నుండి బయటపడిన ఆడపక్షి కూడా తన భర్త లేని బ్రతుకు ఎందుకని మంటల్లోనికి దూకి మరణించింది. అప్పటికే దివ్య విమానంలోనికి చేరిన మగ పావురం ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఇదంతా కల్లారా చూసిన బోయవాడు తన వలను, మిగిలిన సామాలను వదిలి వైరాగిగా మారి వెళ్ళిపోయాడు. కనుక ధర్మనందన, తన శరణుజొచ్చిన ఆ బోయవాడికి అతిథి సత్కారం చేసిన ఫలితానికి పక్షులకు దివ్యత్వం సిద్ధించింది. కాబట్టి శరణుజొచ్చిన వారికి అతిథి సత్కారాలు చేస్తే దివ్యత్వం సిద్ధిస్తుంది అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. అలాగే ఈరోజు మాఘ పురాణంలోని గంగా నది పవిత్రత గురించి ఏం చెప్పాడో తెలిపే కథను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అనే నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలను తెలుసుకుంటుని, కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరెను. అప్పుడు దత్తాత్రేయుడు కార్యవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్కర సంవత్సరము ఒక్కో రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును.
కనుక అక్కడి నదియందు స్నానం చేసినచో ధర్మమును ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసంలోని నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలుగటమే కాక జన్మ రాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైనా మాఘమాసంలో సూర్యుడు మకరరాశి యందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణుడికి దాన ధర్మము చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త్యవీర్యార్జునుడికి తెలుపుతూ, రాజా, మాఘమాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు. పూర్వకాలము యందు గంగానది తీరం నందు ఉత్తర భాగమున భాగ్యపురమున పట్టము కలదు. అందు నివసించే జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే ఒక వేసుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు నాణ్యములు రాసులు వలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే అతని కుమారుడిద్దరు తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టుగా పాడు చేయసాగారు. ఇద్దరు చేరో ఒక హేంపుడుగత్తెలను చేరదీసి కులభ్రష్టులయ్యెను. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములకు విహరించుచుండగా కర్మము సత్తు త్రాచుపాము కరిచినచో నోటి వెంట నురుగులు కక్కుకొని చనిపోయాను. రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరుడు కుమారుడు ఇద్దరు చనిపోయినారు. హిమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకములకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాడిని నరకములో పెడవేయమన్నాడు, రెండో వాడిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపము చేసి ఉన్నాము. అయినా అతడికి నరకము, నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను. ఆ మాటలు విన్న చిత్రగుప్తుడు, ఓయి వేశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నది అవతలి ఒడ్డున నీ వేశ్య దగ్గరికి పోయి వచ్చుచున్నావు. అప్పుడు మాఘమాసంలో నది దాటుతూ ఉండగా కెరటాల జల్లు నీ శిరస్సుపై పడినవి. అందువల్ల నీవు పవిత్రుడు అయినావు. మరొక విషయం ఏమనగా, మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో భూహత్యాది మహాపాపములు కూడా నశించును. కావున విప్రుణ్ణి చూసుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అంతేకాక బ్రాహ్మణుడు చెప్పించు గాయత్రి మంత్రమును కూడా నువ్వు విని ఉన్నావు. మాఘమాసంలోనే గంగానదిలోని నీరు నీ శరీరంలో పడినది కనుక నీ పాపములు నశించినందున నేను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా అని వేశ్యకుమారుడు సంతసించి దేవదూతలకు స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. కనుక రాజా, విన్నావు కదా, మాఘమాసం ఎంతో మహత్యమైనదో. నీవు కూడా మాఘమాసంలోనే తప్పక స్నానమాచరించి పాపాలను తొలగించుకో అని దత్తాత్రేయుల వారికి కార్త్యవీర్యార్జునుడికి చెప్పాను. కాబట్టి మాఘ స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయి. అలాగే ఈ ఆదివారం రోజున మాఘ పురాణ శ్రవణం వలన కప్ప మరియు కుక్క వారి రూపాలను ఎలా తిరిగి పొందారో తెలిపే ఈ కథను వింటే అదృష్టం మీ తలుపు తడుతుంది. ఒకసారి శివుడు పార్వతీదేవికి మాఘ మాస మహత్యము గురించి ఇలా చెప్పసాగాడు. ఒకనాడు గౌతమ మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. వారు అనేక పుణ్య నదుల్లో స్నానం చేయుచు ప్రసిద్ధ క్షేత్రమునకు దర్శించుచు మార్గమునందున ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరిపించుకొనుచున్నారు. అప్పటికి మాఘ మాస ప్రవేశించుట వలన కృష్ణా నదిలో స్నానం చేయవలసి వచ్చినదిగా ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి. గౌతమ ముని తన శిష్యునితో కలిసి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరమున ఉన్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకాన్ని ఈ విధంగా చదివాడు. మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రయే శివ రూపాయ వృక్షరాజయతే నమః అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని యుక్తముగా పూజించిరి. ఆ తర్వాత శిష్యులందరికీ కూడా మాఘమాస ప్రభావమును వివరించారు. ఈ విధానంగా ప్రతిదినము కూడా ఆచరించుచూ ఉండగా ఒకరోజు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి
ముగ్గులు వేసి బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి అలంకరించుకున్నారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి పూజించినారు. ఆ విధానంగా పూజించిన సమయంలో ఒక ఆడకుక్క అక్కడికి వచ్చి భగవంతుడికి చేయుచున్న పూజ విధానమంతా కూడా రెప్ప వాల్చకుండా దీక్షతో చూసిచూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండెను. శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి. ఆ కుక్క అక్కడ నుండి లేచి ఉత్తర దిశ వైపు మళ్ళీ మరల తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కడలి మరల యథాప్రకారము పడమర దిశలోనే కూర్చుండెను. శిష్యులు మరలా బెదిరించి ముందు చేసినట్లే కుక్క రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వచ్చెను. ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అది మాఘ మాసం కావటం వలన వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయాడు. ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ కూడా నమస్కరించెను. అక్కడున్న ఆ కుక్క రాజుగా మారిపోవటం చూసిన మునులు గౌతమ ముని ఆశ్చర్యంగా పొందాడు. ఓయి, నీవెవరవు? నీవిట్లు మారుటకు కారణమేమిటి అని గౌతముడు ప్రశ్నించాడు. మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశము. ఆ పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యం కలదు. నా దేశ ప్రజలను ధర్మ మార్గమునకు పరిపాలన చేయుచున్నాను. దాన ధర్మములంటే నాకు అతి ప్రేమ. నేను అనేక దానాలు చేసి ఉంటిని. ఓవు, భూమి, హిరణ్యాక్, సాల, గ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానము, తిల్లదానము చేసి ఉన్నాను. అనేక ప్రాంతములలో చెరువులు త్రవ్వించి ఉన్నాను. నూతులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమిత్తం అన్న సత్రములు, మంచి నీటి చలివేంద్రములు, మరెన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను. అనేక దేవాలయాలను కూడా నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించినాను. సద్బ్రాహ్మణుల చేత వేదాలను చదువు పండితుల చేత ఎన్నో క్రతువులను చేయించి ఉన్నాను. పురాణాలలో ఉన్న అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను ఇలా కుక్కనయ్యాను. దానికి కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు తెలియవరుస్తాను, వినుడు అని ఇలా చెప్పసాగాడు. మొదలుపెట్టాడు. ఒకానొక దినములో ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు. యజ్ఞం చెయ్యాలి అంటే సామాన్య విషయం కాదు కదా. దానికి కావలసిన ధనం, వస్తు సముదాయం చాలా కావలెను. కనుక ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను. మునిత్తముడు వచ్చిన వెంటనే ఎదురెళ్ళి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సు పైన చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ముని కూడా మిక్కిలి సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు తెలియజేయుదును. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును. ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట గాని లేక వినుట గాని చేయుము. దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాక అశ్వమేధ యాగం చేసిన ఎడల ఎంత ఫలితం కలిగినో అంతటి ఫలము అని, తీర్థ స్నానం చేయగా వచ్చు ఫలము కానీ, లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసిన పుణ్యములు అనగా పంచయాగాలు చేసిన ఫలము కానీ పొందగలవు. మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చినప్పుడు కానీ, దశమి ఆదివారం వచ్చినప్పుడు కానీ ఉదయమే స్నానం చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానం చేసినచో మానవుడు ఎటువంటి పాపములనైనను సరే విడవగలడు. ఒకవేళ ఇతరుల జాతుల వారైనను మాఘమాసమంతటా నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణములు పఠించినను లేక వినను మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మించను అని ఆ మునివర్యుడు నాతో చెప్పక నేను అతనిని అవమానించినట్టుగా మాట్లాడి ఇట్లండిని. అయ్యా ముని సప్తమ, మీరు పలికిన విషయములు నాకు తెలియను. అవన్నీ బూటకములు. వాటిని నేను యథార్థములని అంగీకరింపను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. నేను మాఘస్నానము చేయుట కానీ, దాన పుణ్యాదులు చేయుట కానీ, పూజ నమస్కారములు ఆచరించుట కానీ చేయను. చలి దినములో చన్నీళ్ళ స్నానం చేయుట ఎంత కష్టమో. ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకుండా నాకు ఉన్న ఫలములు చాలు అని ఆ మునితో అంటిని. ఆ మాటలకు మునికి కోపం వచ్చెను. ముఖం చిక్కిలించుకుని, సరే నేను చెప్పవలసింది చెప్పాను, అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకోకుండా వెళ్ళిపోయినాడు.
అంతటా నేను ఆ ముని చేతులు బట్టి బ్రతిమిలాడగా ఎట్టకేలకు ముని అంగీకరించి ధనము తీసుకొని పోయాను. ఆ విధంగా నేను కొంతకాలమునకు రాజ్యం ఏలి ప్రాణములను విడిచి తిని తర్వాత నాకు కుక్క జన్మయే వచ్చినది. నా పాప ఫలమేమో గాని కుక్కగా 7 జన్మలు బాధపడి తిని. ఇప్పుడు మీరు చెయ్యు పూజా స్థలము చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణలు చేసి తిరిగి గనక నా పూర్వజన్మ నాకు కలిగినది. దైవ యోగమును ఎవ్వరు తప్పించలేరు కదా. ఇటులా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఎటులా సంక్రమించినదో వివరింపండి అని వేడుకున్నాడు. ఆ రాజు చెప్పిన మాటలకు ఆ ముని ఆశ్చర్యపడి, మాఘ మాసంలో నీవు చులకనగా చూసేవడం వలన ఎంతటి విపత్తు కలిగినదో తెలుసుకున్నావా? అనుభవమే చెప్తున్నది కదా నీకు. నీ వద్దకు వచ్చిన ముని సప్తముడు, ఉత్తముడు. అతడు పలికిన విషయములన్నీ కూడా యథార్థములే. నీవు కుక్కవై ఎటుల పవిత్రుడవైతివో ఆ వృత్తాంతమును వివరిస్తాను విను. సావధానుడవై ఆలకింపుము. నేను నా శిష్యులతో ఈ మాఘమాసమంతయు కూడా కృష్ణవేణి తీరమియందు ఉన్న కృష్ణానదిలో మాఘస్నానం ఆచరించుచు స్నానము జపములు చేసి తిరిగి మరొక పుణ్య నదికి పోదామని వచ్చి ఉంటిమి. మేమందరము ఈ వృక్ష రాజము కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజించుకొనుచున్నాము. కుక్క రూపంలో ఉన్న నువ్వు దారిన పోతూ ఇచ్చట నైవేద్యమును చూసి తినాలని ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటివి. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరము బురద మైల తగిలి ఉన్నది. చూచుటకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుడి పూజ చేయుచున్న సమయంలో అచటకు పో జంతువు కానీ పక్షి కానీ వచ్చి ఉన్న దానిని తరిమివేయుట సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందున శిష్యులు నిన్ను తపోదండముతో తరిమిరి. నైవేద్యము తినాలని ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటివి. మరల నా శిష్యులు నిన్ను కొట్టబోచే తిరిగి మరలా వచ్చి ఉన్నావు. అట్లు 3 పర్యాయములు తిరుగుటచే భగవంతుడి నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినారు. అనగా మాఘమాస ఫలం భగవంతుని మంటపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట. ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనుము అని గౌతమ ఋషి చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టుకు ఉన్న ఒక తొర్ర నుండి ఒక కప్ప బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి బేకబేకమని అరిచి అటు ఇటు తిరుగుతూ ఉండెను. అలా గెంతుతూ మంటపం వద్దకు వచ్చి చూస్తూ ఉండగా కొద్ది సమయంలోనే హఠాత్తుగా కప్ప రూపమును వదిలి వనితగా మారిపోయాను. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి వచ్చెను. అంతటా గౌతమముని, అమ్మాయి, నీవెవరివో దానవు, నీ నామధేయమేంటి, నీవు వృత్తాంతమేమిటి అని ప్రశ్నించెను. అప్పుడు ఆమె తమ పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయటకే ఇట్లు చెప్పసాగెను. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతము తెలియజేయదును, ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపంలో ఉన్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరీష్ శర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరి తీరవాసియగు జ్ఞానాన్ని అందుడని వానికిచ్చి పెళ్లి చేసుకునేను. అతను దైవభక్తుడు, జ్ఞాని. నీవు గర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. ఈ మాసం మహత్తు చాలా శ్రేష్టమైనది. నేను నా బాల్యము నుండి ప్రతి సంవత్సరము మాఘ స్నానము చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవు కూడా ఈ మాఘమాసమంతా ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతినిత్యము ప్రాతకాలము నిద్ర నుండి లేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారుజామున సూర్యోదయమునవుతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానం చేద్దాము. ప్రభాత సూర్యుడికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి
పువ్వులతో మంచి గంధము అగరు ధూపములతోటి పూజించి స్వామికి కండ చక్కెర పటిక బెల్లమును నైవేద్యం ఇచ్చి నమస్కరిద్దాము. తర్వాత తులసి తీర్థమును పుచ్చుకొని మన కుటీరమునకు వచ్చి మాఘపురాణం రోజుకొక అధ్యాయం చొప్పున పఠిద్దాము. దీనివల్ల మనకు చాలా ఫలము కలుగును. నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలను వినిపించుకోకుండా రుసరుసలాడుతూ అతనిని నిజముగా చూశాను. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడితే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవ ద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకెంత నీచముగా కనిపించినదా, అది ఏ నీ పాపములకు నిన్ను శిక్షించును గాని నీవు మగని మాట విననందున కృష్ణానది తీరమునందు రావి చెట్టు తొర్రలో కప్పవై పడి ఉందుగా కానీ నన్ను శపించెను. అలా నేను కప్పగా మారి ఈ రావి చెట్టు త్వరలో ఉంటున్నానని ఆ మహిళ చెప్పింది. అప్పుడు గౌతమ ఋషి, అమ్మాయి భయపడకము, నీకు ఈ శాపము కలిగి 1000 ఏళ్ళు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. ఈ భర్త ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస వ్రత ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతానము, ఆరోగ్యము కలుగుటమేగాక మోక్ష సాధనము పొందడానికి కూడా ఈ మాఘమాస వ్రతము ఊహించిన మరి వ్రతములు లేదు. నీ భర్త దూరదృష్టియ కల జ్ఞాని. అతని గుణ గణాలకు అందరూ సంతసించువారు. అతను నిన్ను మనివాడిన తర్వాత తన వంశం అభివృద్ధి చేసుకోవాలని ఆశతో ఉండేనివాడు. కానీ నీ వల్ల అతడి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళల్లో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు జలము దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయం చే నువ్వు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరలా నిజ రూపమును పొందగలిగినావు. అందున అది మాఘమాసం కృష్ణపక్షము తీరము. కావున మాఘమాస నది తీరములన నీకు అనుకూలమైన రోజున అందులో నీ వెంటనే శుచివై రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ సమయంలో ప్రాప్తకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాయుధ్యమును పొందరు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి యందు పాడ్యమి రోజులలో నది స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములను స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి పురాణ కాలక్షేపము చేయడం ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్టు వరమిచ్చెను. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణమును వినిన మోక్ష ప్రాప్తి కలగను అని గౌతమ ముని ఆమెతో చెప్పాడు. తర్వాత ఆ స్త్రీ అలాగే కుక్క నుండి మనిషిగా మారిన రాజు ఇద్దరు గౌతమ ఋషికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ మాఘస్నానం చేసి మోక్షాన్ని పొందారని మహేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాను. అలాగే ఇలా ఈ ఆదివారం అమావాస్య రోజు రాజుగారిగా మారిన పిల్లాడి కథను వింటే పట్టిందల్లా బంగారం అవుతుంది. అదే విధానంగా ఈ మాఘ పౌర్ణమి రోజు మాఘ మాసంలో చేసిన వలన ఎటువంటి ఫలితం కలుగునో తెలిపే ఈ కథను వింటే రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వంగదేశమును సూర్యవంశపు రాజును సులక్షణ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 9 భార్యలు. అతను గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మ పాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినా తనదిగా భావించి విచారణ చేసేవాడు. సులక్షణ మహారాజు రాజాది రాజైన తరగని సంపత్తి కలవాడు అయినప్పటికీ పుత్రస్య గతి నాస్తి అన్నట్టుగా పుత్ర సంతానం లేకపోవటచో గతులు లేవు కదా, తన వంశం ఎలా అభివృద్ధి చెందుతుంది, తనతో తన వంశం అంతరించిపోవాల్సిందేనా అని దిగులు పడుతూ ఉండేవాడు. ఒకనాడు సులక్షణ మహారాజు తన రథమెక్కి నైమిషారణ్యంలో మునులు తపస్సు చేస్తున్న ప్రదేశంలోకి వెళ్ళి వారికి నమస్కరించి, ముని శ్రేష్ఠులారా, నీవు వంగదేశాధిపతివి, నా పైన సురక్షణుడు. నాకు 9 భార్యలు, ఒక్కరికి కూడా సంతానం కలగలేదు. నాకు ఎలా పుత్ర సంతానం కలుగుతున్నదో వివరించమని
అంజలి ఘటించి ప్రార్థించినాడు. మహారాజు మాటలకు మునులకు చాలి కలిగి, రాజా, నీవు సంతానం లేకపోవడం వలన కారణం పూర్వ జన్మలో నువ్వు సౌరాష్ట్రమును పాలిస్తున్నప్పుడు ఆ జన్మలో ఒకసారి అయినా మాగసారము చేయలేదు, ఏ ఒక్క దానము ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణులకు గుమ్మడికాయనైనా సరే దానము చేసి ఉంటే ఈ జన్మలో పుత్ర సంతానం కలిగి ఉండేది. వెనుక జన్మ కర్మ ఫలం వలన నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు. ఎవరు మార్గమాసంలో ఉత్కరైన కూష్మాండమును దానం చేస్తారో వారికి సందేహం లేకుండా తప్పక పుత్ర సంతానం కలుగుతున్నదని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకి దీనికి నీ భార్యలతో తినిపించమని చెప్పారు. మహాభాగ్యమని ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సురక్షణ మహారాజు. ఇక రాజభవనంలో భర్త రాక విని భార్యలు ఎదురెళ్ళి మంగళహారతులు ఇచ్చి సేద తీర్చారు. రాజు తాను తెచ్చిన మంత్రఫలం గురించి రాణులకు వివరించి భోజనం అనంతరం తినమని చెప్పి తన గదిలోకి ఫలమును భద్రపరిచి పత్నులతో భోజనశాలకు వెళ్ళాడు. నూరుగురు భార్యల్లో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగింది. దాంతో ఆమె ఫలమంతయు నేనే భుజించాలని పోసి రహస్య మార్గమున పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీ ఎరగని దాని వలె అందరితో కలిసి తిరుగుచున్నది. ఇక తర్వాత సులక్షణ మహారాజు అతని భార్యలు భోజనం చేసి మంత్రఫలము వద్దకు రాగా బంగారు పల్లెమందు ఉంచిన ఫలము కనిపించలేదు. దాంతో రాజుకు ఎక్కడ లేని కోపము వచ్చి సింహ గర్జన చేశాడు. నాకేమీ తెలియదని భార్యలందరూ ప్రమాణముగా చెప్పారు. ఎంత కష్టపడి మహామునుల అనుగ్రహం వలన సంపాదించిన మంత్రఫలమును చేతులారా పొడగొట్టుకున్నాను అని దిగులు చెంది బెంగపెట్టుకున్నాడు రాజు. అప్పుడు చివరి భార్య, నాథ, ఆశతో ఆ ఫలము నేనే తిన్నాను, క్షమింపమని వేడుకున్నది. వంశోద్ధారకుడు ఒకడే అయినా పుడతాడని రాజు కొంత తృప్తి చెంది ఊరుకున్నాడు. గర్భవతి అయిన ఎంతో గారాభంగా చూసుకోసాగాడు. కనిష్ట భార్య గర్భవతి అయి 9 మాసాలు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రతో ఓర్వలేక ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడిపోయేలాగా ఆమె తినే ఆహారములో ఔషధము కలిపి పెట్టారు. కానీ గర్భంలో ఉన్నది వరపుత్రుడు గనక గర్భంలోని శిశువుకు ఏ అపాయము కలగలేదు. కానీ ఔషధం యొక్క తీవ్రత వలన తల్లికి పిచ్చి పట్టినది. ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోనికి వెళ్ళిపోయినది. అప్పటికి నిండు చూలాలు అయినందున ఆ అడవిలో ఒక బండరాతి మీద మగ శిశువును ప్రసవించినది. ఆమె ప్రసవించిన చోట ఒక పులి ఉన్నది. అది పురిటి వాసనను పసిగట్టి వచ్చి ఆమె చంపి తినేసినది. ఆహారం కొరకు అడవిలో తిరుగుతున్న రాజ అంశలు రక్తపు మరకలతో ఉన్న ఆ రాజబిడ్డను చూసి దగ్గరికి వచ్చి రెక్కలతో ఆ బాలుని తడి ఆరబెట్టి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి దానిపై పడుకోబెట్టి ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి 1 ఏడాది వరకు పెంచాయి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని ఆ బాలుని కొంత దూరంలోనే ఉన్న తమ జాతి అంశలకు అప్పగించి వెళ్ళిపోయాయి. ఆ అంశలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తేనె మొదలుకనివి తెచ్చిపెట్టి పెంచుతూ ఉండగా ఒక తపస్వి తన 2 భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకునే సమయంలో అంశలతో తప్పటడుగులు వేస్తున్న కొళ్ళ వద్దకు వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి వారి వెంట తీసుకొని వెళ్ళారు. వారి ఆశ్రమంలో రాజకుమారునికి 3 సంవత్సరములు వచ్చాయి. కొద్దిగా మాటలు వస్తూ ఉన్నాయి. వాడిని చూసి పెద్ద భార్యకు ఈర్ష్య కలిగి సాయంత్ర సమయంన ఆడుకొనుచుండగా పిల్లవాడిని ఎత్తుకొని పోయి అడవిలో దిగపెట్టి వచ్చినది. భర్త వచ్చి పిల్లవాడు ఎక్కడని అడిగినా అక్కడ అసలు సంగతి చెప్పలేదు. ఆ బాలుని జాతక ప్రభావం ఇటువంటిదో అతని తల్లిని అడవిలోకి పులి చంపివేసినది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టిపోయినది. ఆ పిల్లవాడిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడి ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయాడు. అక్కడ ఒక తులసి మొక్క ఉన్నది. నిద్రలో బాలుడి చెయ్యి తులసి చెట్టుపై పడినందున ఆ రాత్రి అతనుకు ఏ అపాయము కలగలేదు. దైవభక్తి కలిగినది. ఉదయం అడవిలో ఏకాంతంగా ఉన్న కారణం చేత భయపడి బిగ్గరగా ఏడవసాగాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదన చేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారం తెచ్చి ఇస్తూ ఉండేవి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతున్న దినదిన అభివృద్ధి చెందుతూ మొదటి రోజు
ఏ తులసి చెట్టు వద్ద పడుకున్నాడో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలం గడుపుతూ ఉన్నాడు. అలా పెరుగుతూ 12 ఏళ్ల ప్రాయం వాడయ్యాడు. ప్రతిదినము తులసి పూజ, భగవన్నామ స్మరణ చేస్తూ నన్ను కాపాడు తండ్రి, అనాథ రక్షక అని ప్రార్థిస్తూ ఉండేవాడు. ఒకప్పుడు ఆ బాలుడికి జీవితం మీద విరక్తి కలిగి ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా, నేను ఎందుకు బ్రతికించడం అని దుఃఖిస్తూ ఉండగా ఆకాశవాణి, ఓ బాలచంద్ర, నువ్వు విచారించకు, ఈ సమీపంలోనే ఒక కోనేరు ఉన్నది. మాఘమాసమందు నువ్వు ఆ సరస్సులో స్నానం చేయి, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు అని ఆకాశం నుంచి మాటలు వినిపించాయి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరంకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించాడు. బాలుని నిష్కలంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమై అతన్ని దీవించి, బాలక, నీకు ఏమి కావాలో కోరుకో అని అనగా, ప్రభు, నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు, నాకు ఆలన పాలన చేయువారు లేరు, పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరగను, ఈ వనాచరములు నన్ను రక్షించి పోషిస్తూ ఉన్నాయి, నీ సన్నిధానమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇంకేమీ అవసరం లేదు అని ప్రార్థించాడు. ఓ రాజనందన, నువ్వు భూలోకమున ధర్మముగా పరిపాలన చేయవలసిన అవసరం ఉన్నది. నీ తండ్రి యగు సులక్షణుడు వృద్ధుడై నీ గురించి, నీ తల్లి గురించి బెంగతో ఉన్నాడు. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుని తోడు ఇచ్చి సులక్షణుని వద్దకు పంపారు. సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా ఉండి ఎటుపోయిందో, పుట్టిన బిడ్డ ఏమయ్యాడో అని తన రాజ్యమంతయు వెతికించి తాను కూడా వెతికి వారి జాడ తెలియక విచారముతో రాజకార్యములు చూడటం మానివేశాడు. అటువంటి సమయంలో మునివంట రాజకుమారుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాడు. రాజుతో ముని ఆ బాలుని జన్మ వృత్తాంతము తెలియజేసేసరికి సులక్షణ మహారాజు అమితానంద పరితుడై బాలుని కరుగిలించుకొని మునీశ్వరుడికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మాఘమాస స్నానం అంతటి మహత్యము కలిగినది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, దృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కష్టాలు సమస్యలు పోతాయి, అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎంతో అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ వీడియోను చూడగలరు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆ సూర్య అనుగ్రహం, అలాగే ఆ స్వామివారి అనుగ్రహం, అందరి అనుగ్రహం కలగాలంటే ఈ మాఘమాస కథలు విన్నవారికి అన్ని సుఖాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.